నేనైతే టమోటా చట్నీ తిందాం అనుకున్నాను. సో అప్పుడప్పుడు మనం టిఫిన్స్ తీసుకున్నప్పుడు రోడ్ సైడ్ బండ్ల మీద ఇస్తారు, బట్ ఎలా చేయాలో నాకు తెలియదు. నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. దీంట్లో మాత్రం ఓన్లీ టమోటాస్ అండ్ పచ్చిమిర్చి అంతే, ఇవి రెండు వేసి ఎక్కువ వాటర్ వేసి బాయిల్ చేయమన్నారు. సో ఇది ఇలా బాయిల్ అవుతుంది. దీంట్లోకి ఈ గార్లిక్ పీల్ అంతా తీసి పెట్టాను. ఇది కూడా యూట్యూబ్ చేశాను నేను. మంతెల సత్యనారాయణ వీడియోస్ వస్తుంటాయి కదా, దాంట్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉంటుందని చెప్పారు. లైక్ అన్ని పప్పులే ఉన్నాయి ఇందులో. మినప్పప్పు, కందిపప్పు, పొట్టు మినప్పప్పు, పొట్టు పెసరపప్పు, నార్మల్ కందిపప్పు, ఇంకో పప్పు నవధాన్యాలంట. నవధాన్యాల దోశ. ఇది కంటిన్యూగా 1 వీక్ తింటే గ్యాస్ ట్రబుల్ అనేది రాదు. పొట్టు మినపబేడలు ఒక కప్పు, రైస్, ఒక కప్పు పెసలు, ఒక కప్పు పచ్చెనగలు, ఏ శనగపప్పు ఒక కప్పు, పట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు, ఇలా నవధాన్యాలు ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు వేసి దీన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టాము. వాళ్ళు చేస్తే వైట్గా వచ్చింది దోశ. కొంచెం మనకి ఎర్రగా అలా రావాలి అని అంటే దీంట్లో రైస్ గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగా వస్తుంది, మన నార్మల్ దోశ వచ్చినట్టు. దీన్ని ఇలా చేసి పెట్టాను. మరోవైపు అయితే దీంట్లో ఇప్పుడు కొంచెం పచ్చి జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఈ రిమైనింగ్ హాట్ వాటర్ ఉన్నాయి కదా, దీంట్లో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందంట. సో ఇప్పుడు దాకా నాకు తెలీదు, నేను చేస్తున్నాను. చేశాక చెప్తాను ఎలా ఉందో. యూట్యూబ్ వంట బాగా వచ్చిందా బాగాలేదా అన్నది. మరోవైపు టమాటాస్ అయితే చల్లారుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి ఈ మనం పెట్టుకున్న తెల్లగడ్డలు వేసేస్తున్నాను. అంత బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్స్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకొని ఇందాక ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో కలుపుకోవడమే, ఇంకేం ఉండదు. అండ్ స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసిన అవసరం ఏమి ఉండదు. ఆల్రెడీ ఇవి బాయిల్ అయ్యి ఉన్నాయి. అండ్ వాటర్ కూడా బాయిల్ అయిన వాటరే, మనమే పచ్చి వేసుకోలేదు. మనకి ఎంత కన్సిస్టెన్సీ పల్చగా కావాలంటే దాన్ని బట్టి వాటర్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. లైక్ థిక్గా కావాలనుకోండి కొంచెం తగ్గించుకోవచ్చు. లేదు పల్చగా కావాలంటే ఫస్టే వాటర్ ఎక్కువ పోసుకొని అందులోనే ఉడికించుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో టమోటా చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందాక చూపించిన చిరుధాన్యాల దోశ పిండి కదా, ఇప్పుడు దీంతో దోశ. ఫైనల్లీ ఇలా వచ్చింది దోశ. దోశ కూడా బాగానే కలర్ అంతా బాగా వచ్చింది. బట్ యూట్యూబ్లో చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు వైట్గా వచ్చింది, నేనేంటంటే ఇలా రెడ్గా రావడానికి కొంచెం రైస్ వేసాను. అంటే దోశ పిండిలో మనం ఎలా వేస్తామో అలా కొంచెం అది బాయిల్ రైస్ వేసి గ్రైండ్ చేసి దీంట్లో వేసాను. సో అందువల్ల దోశ ఎర్రగా వచ్చింది. దీన్ని నేను గ్రైండర్ కూడా ఒక 2 hours బ్యాక్ పట్టాను అంతే, కొంచెం ఎక్కువ టైం కూడా లేదు. సో ఇది చేసుకున్నప్పటి తినాలి అని ఉంది. యాక్చువల్గా దోశ వల్ల కాదు కానీ చట్నీ వల్ల. నేను యూట్యూబ్లో ఎప్పుడు చూశాను కదా, చూసినప్పటి తినాలి అని అనిపిస్తుంటుంది నాకు. సో అందుకోసం ఈ దోశ చాలా ఎర్లీగా వేసాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 6-6:30 అయింది టైం అంతే. చూడండి బాగానే ఉంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ చూసి చెప్తాను. దోశ అయితే బాగా వచ్చింది. ఒక్కోసారి కొన్ని దోశలు ట్రై చేస్తే రావు, విరిగిపోతూ అలా ఉంటాయి. ఇదైతే బాగా వచ్చింది. ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఇద్దరు మా మమ్మీ తినేసింది. ఎలా ఉంది మమ్మీ, రివ్యూ చెప్పు. ఓకే, దోశ బాగుందా, టమాటా చట్నీ బాగుందా, ఏది బాగుంది ఏది బాగాలేదు? చట్నీ బాగుంది, దోశ అంతా అనిపించలేదు కానీ చట్నీ సూపర్. అంటే దోశ అంటే హెల్దీ అంటారు కదా, అలాంటి వాళ్ళకి పనికొస్తుంది కానీ టేస్ట్ కోరుకునే మన లాంటి వాళ్ళకి సరిపడదు. చట్నీ బాగుందంటావు. నాకైతే రియల్గా దోశ నచ్చలేదు, చట్నీ నచ్చలేదు. నాకు రెండూ నచ్చలేదు. నీకు చట్నీ నచ్చింది. ఇది మా యూట్యూబ్ చూసి వంట చేస్తే నాకైతే రెండూ నచ్చలేదు. మా మమ్మీకి ఒకటి నచ్చింది, ఒకటి నచ్చలేదు. ఇది మా రివ్యూ. బట్ ఎవరు చేసుకోవద్దండి, చేసుకొని తినే అంత అయితే బాగాలేదు టమాటా చట్నీ కానీ దోశ కానీ. ఎవరైనా హెల్త్ బెనిఫిట్స్ మేము డైటింగ్ చేస్తామన్న వాళ్ళకి సరిపోద్ది. ఎందుకంటే నేను నార్మల్గా 3-4 దోశస్ తింటాను. ఇది ఒక దోశ తిని లేసేసాను అంటే ఇంకంతకంటే పోలేదు కడుపులోకి, అంటే అంత టేస్ట్ అనిపించలేదు. కాబట్టి సరిపోతుంది డైటింగ్ చేసే వాళ్ళకైతే. కానీ నార్మల్గా నాలాగా టేస్ట్గా తినే వాళ్ళకి అస్సలు సరిపడదు. తినేసావు, వండింది వేస్ట్ అవ్వకూడదు బేబీ అని.